నారా లోకేష్ రాజీనామా చేయాలని ఏపీ జంజీ యూత్ ధర్నా చేస్తుంది. వాళ్ళని జంజీ అన్నావంటే వేడి వేడి గెంజిని ముఖం మీద కొడతా, వేడి వేడి గెంజిని ముఖం మీద కొడతా. వైసీపీ యూత్ అక్కడంతా బూతు బ్యాచ్ తప్ప యూత్ ఆడుంది. ఏమో నారా లోకేష్ రాజీనామా చేయాల్సిందే. ఎందుకు చేయాలి? డిఎస్సి పేపర్ లీక్ చేశారు కాబట్టి. డిఎస్సి పరీక్ష పెట్టింది ఆన్లైన్ లో అయితే పేపర్ ఎట్లా లీక్ అవుతుందిరా పేడి ముఖం, పేపర్ ఎట్లా లీక్ అవుతుందిరా పేడి ముఖం. అవన్నీ మాకు అనవసరం. ఢిల్లీలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు. నారా లోకేష్ కూడా రాజీనామా చేయాల్సిందే. నీట్ పేపర్ లీక్ అయిందని ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆయన రాజీనామా చేశాడు. మరి లోకేష్ లీక్ చేశాడని ఆధారాలు ఉన్నాయా? ఆధారాలు ఏమీ లేవు, ఆరోపణలు తప్ప. కొన్ని కోర్టుకెళ్ళి పిటిషన్ అయ్యండి. సాక్ష్యాలు లేవని కోర్టు కొట్టేసింది. మరెందుకు ముండెడుపులు? మీ వైసీపీ 5 ఏళ్ల హయాంలో ఒక డిఎస్ఏ ఇచ్చారా? లేదు. మరప్పుడు యువత కోసం ఎందుకు ధర్నాలు చేయలేదు? నిరుద్యోగుల కోసం ఎందుకు నిలబడలేదు? అవన్నీ మాకు తెలీదు. నారా లోకేష్ రాజీనామా చేయాల్సిందే. డిఎస్సి ఎగ్గొట్టి యువత భవితతో ఆడుకున్న మీరు ధర్నాలు చేస్తే డిఎస్సి ఇచ్చి యువత భవిష్యత్తుకు బాటలు వేసిన లోకేష్ గారు రాజీనామా చేయాలా? అవును, లేకపోతే మాకు ఓట్లు పడవు. ఓయమ్మా చాలా చిన్న సెకండ్లు ఎవరా నీలో. ఇట్లాంటి దిగజారుడు రాజకీయం చేస్తే జనం నుంచి మీకు పడేది ఓట్లు కాదు మెట్లు పడతాయి. నుంచి మీకు పడేది ఓట్లు కాదు మెట్లు పడతాయి.